ఎదగడం అనేది ఎక్కడ దాకా ఎదిగి ఆగిపోవాలో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4:15 నువ్వు ఎదగడం మొదలెట్టావా, అక్కడ దాకా ఎదుగు. నువ్వు ఎక్కడ దాకా ఎదగాలి? ఇక్కడ దాకా ఎదగాలి. ఎక్కడ దాకా? అది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అందరూ ఒకసారి పలకండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే దేవుని కోరిక, బోధకుని కోరిక, దేవుని కోరిక. నువ్వు నేను క్రీస్తులో ఎదగాలంట. ప్రపంచ క్రైస్తవ్యానికి ఎవరు ఎదిగినట్టు కనబడతారంటే, చర్చికి వచ్చినప్పుడు చిన్న ఉద్యోగంలో ఉండి, చర్చికి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత పెద్ద ఉద్యోగంలోకి షిఫ్ట్ అయితే వాళ్ళు ఎదిగారండి దేవునిలో. ఓకే, చర్చికి వచ్చినప్పుడు మాట్లాడడం రావట్లేదు, తర్వాత పాటలు పాడడం భలే వచ్చేసింది, వాళ్ళు ఎదిగారండి దేవునిలో. చర్చికి వచ్చినప్పుడు అసలు ఎవరితో కూడా కలవలేని వాళ్ళు, కనీసం మాట్లాడలేని వాళ్ళు, ఒక 3-4 ఏళ్ళు 5-6 ఏళ్ళు పోయిన తర్వాత స్టేజ్ మీద నిలబడి మొదటి వర్తమానాలు, ఫస్ట్ మెసేజెస్ లేదా సెకండ్ మెసేజెస్ లేదా ఏదో ఒక చోటకెళ్ళి ఒక గుంపును ఏర్పాటు చేసుకొని ఒక చిన్న సంఘాన్ని పెట్టుకుంటే వాళ్ళు ఎదిగారండి. వాళ్ళు ఎదిగారండి. స్టార్టింగ్లో చిన్నగా ఉన్నవాడు రోజులు గడిచే కొద్దీ జనం దృష్టిలో మంచిగా కనబడుతుంటే ఎదిగాడు అని మనం సర్టిఫికెట్ ఇస్తాం. అవునా? మనం సర్టిఫికెట్ ఇస్తాం.